శుభ సాయంత్రం. ఇవాళ ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. చపాతీ చేయమంది మా పాప. అక్కడక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. పన్నీర్ కొంచెం ఉంది, క్యాప్సికమ్ కొద్దిగా ఉంది, క్యారెట్ కొద్దిగా ఉంది. ఈ రోజు నేనైతే స్పెషల్ గా కడాయి పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా నా కిచెన్ లోకి వచ్చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మొదటి నుంచి నా కంటెంట్ అనేది వీడియోస్ చూడండి, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో చూడండి. మీకైతే సూపర్ గా నచ్చుతుంది. అట్లనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైవ్ కూడా రండి. ఫస్ట్ అయితే చపాతీ చేసుకుందాం. నేను సిమ్ లో పెనం పెట్టుకున్నాను, చపాతీ చేయడం చూపిస్తాను. చపాతీలు మెత్తగా చక్కగా స్మూత్ గా పొంగాలి అంటే కొద్దిగా రౌండ్ గా చేసుకున్నాక ఆయిల్ అనేది ఇలా వేసుకోండి. చాలా మంది చపాతీలో పంచదార అనేది వేస్తారు, వేయకండి. ఇట్లా సమోసా టైప్ లో చేసుకోవచ్చు, రౌండ్ గా అయినా చేసుకోవచ్చు, పరోటా టైప్ లో కూడా చేసుకోవచ్చు. నేను 3 రకాలుగా మీకు చేసి చూపిస్తాను. చూసారా, సమోసా టైప్ లో చూసానా? 3 రకాలుగా చేసి చూపిస్తాను మీకు. ఇలా ఆయిల్ వేసేసాను. సమోసా టైప్ చేశాను కదా, ఇప్పుడు రౌండ్ ఒకటి పరోటా టైప్ లో కూడా చేసి చూపిస్తాను. చూసారా, ఇట్లా ఆయిల్ వేసుకున్నాక ఇట్లా రౌండ్ గా చేసుకోవాలన్నమాట. పరోటాకి అయితే కట్ చేస్తాము, దీనికైతే కట్ చేయక్కర్లేదు. చూడండి, ఇలా తీసుకొని కాలినప్పుడు మాత్రం పరోటా టైప్ లోనే వస్తాయి అన్నమాట. దీనికి ఆయిల్ రాసాం కదా, దీన్ని మళ్ళీ రౌండ్గా పట్టుకుంటాం. దీన్ని ఏం చేసే పని లేదు, చేతులతోనే ఇలా బాగుంటాయి చాలా. మన చపాతీని తిప్పే పని లేదు, చపాతీ అదే తిరుగుతుంది. మీరు గమనించారా? చూడండి, నేను ఇప్పటి వరకు చపాతీని ఇప్పుడు చపాతీ అంటే అదే తిరగాలన్నమాట, మనం తిప్పకూడదు ఊరికి అటు ఇటు. చూడండి, ఇక్కడ నేను చుట్టూ ఎలా కనపడుతున్నాను. పరోటాని అయితే 4-5 పరోటాలు తీసుకొని ఇలా కొడతామన్నమాట. ఇవి అయితే కొట్టే పనులు చక్కగా వస్తాయన్నమాట. మీకు కాలిన తర్వాత చపాతీ కూడా పొరలు చూపిస్తాను. కడాయి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట: ఉల్లిపాయలు, జీడిపప్పు, గరం మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడరు, ఇందులో ఉన్నాయి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్, పన్నీరు, టమాటా ప్యూరీ. ఇవి అందరికీ తెలిసిందే కాబట్టి నేను చెప్పలేదు. బటర్ అన్నమాట, ఎండుమిర్చి. తక్కువ మసాలాతో కడాయి పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇక్కడ ఒకటి మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, నాకైతే మేమైతే వాడట్లేదు. బాండి వేడుతుంది, నేనైతే బటర్ వేసుకుంటున్నానండి. మన కూరని బట్టి బటర్ వేసుకోవాలి.
ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. చిటికెడు పసుపు లేకుండా అనేది కూర చేయాలి కదా. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. తర్వాత ఇది కొద్దిగా వేగాలన్నమాట. తక్కువ మసాలాతో కడాయి పన్నీరు, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇది బ్రౌన్ కలర్లోకి రావాలంటే తొందరగా చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార అండి. తొందరగా మనకి బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవి వేగినాయి కదా బ్రౌన్గా. జీడిపప్పు, వేగినాయి కదా. ఇప్పుడు క్యాప్సికము, ఆనియన్స్ అన్నమాట. ఇది లైట్గా 70% బాయిల్ అవ్వాలి. హైలో ఎందుకు పెట్టానంటే 70% చక్కగా వేగటానికి పెట్టానన్నమాట. ఎక్కడైనా పచ్చిగా ఉన్నా కూడా ఎనప బాండి కాబట్టి మనకి చక్కగా వేగుతుంది 4 మూలలా. అందుకే హైలో ఫ్లేమ్ పెట్టానన్నమాట. ఇది టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకున్నాం. అందరికీ తెలిసిందే కదా. ఈ మిక్సీ పట్టడం వీడియో తీయలేదు నేను. ఇప్పుడు మనకి 70% బాయిల్ ఉడకాలన్నమాట. చూసారుగా ఇలా క్యాప్సికమ్ అనేది ఇలా కొద్దిగా వేగితే చాలు. చూడండి ఇలా. ఈ కూరకి టేస్ట్ ఇట్లే అన్నమాట, బాగా ఉడకటం కాదనమాట. ఇప్పుడు టమాటా ప్యూరీ. టమాటాలు మన కూరకి తగ్గట్టుగా నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇది వేసాం కదా గరం మసాలా పౌడర్ ఇంట్లోనే చేసుకున్నానండి. అప్పుడు మీకు ఒక వీడియో పెట్టా, మా పాపకి చేసి పంపించిన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర మీకు తగినంత వేసుకోండి. నేనైతే టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఉప్పు, కారము మీకు తగినంత ఉప్పు కారం వేసుకోండి. మర్చిపోయాను, వీడియోస్లో ఉప్పు కారం గురించి అడుగుతున్నారు. ఎవరి కారం బట్టి వాళ్ళు వేసుకుంటారని నేను కొలతలు చెప్పట్లేదండి, క్లియర్గా నేను వీడియోస్లో చెప్తున్నాను. కారం 1 స్పూన్ వేస్తే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. కడాయి పన్నీర్ బాగుంటుందండి. హోటల్లో కూడా ఉంటాయి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను మళ్ళీ వాడటం లేదండి. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. వెల్లుల్లిపాయ ఎప్పుడు వేసుకోవాలనుకుంటే మీరు ఎండుమిరపకాయలు వేసుకునే ముందే వేసుకోండి. అప్పుడు తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఈ కూరకి అదే టేస్ట్ అన్నమాట. కొద్దిగా వాటర్ అనేది పోయాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాము. మంటని మిడిల్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిందో లేదో చూద్దాము. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉడికే పని లేదు. ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాము. పన్నీర్ కూడా కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది ఈ సైడ్కి ఫామ్ అయితే మనకు ఉడికినట్టు లెక్క. కాసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదాము.
పన్నీరు ఇష్టమైతే వేయించుకోవచ్చు, లేదంటే ఇలానే వేసుకోవచ్చు అనమాట. మాకైతే ఇలానే నచ్చుతుంది. ఇలా వేసుకుంటే జ్యూసీగా బాగుంటుంది అనమాట. ఇంకొక 2 నిమిషాలు ఉడకాలన్నమాట. చూడండి కూర అంతా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు కసూరి మేతి ఇట్లా మలుచుకొని వేసుకోవాలన్నమాట. సింపుల్ కడాయి పన్నీర్ అనమాట. చూడండి ఆయిల్ ఎలా కామెంట్, వాటర్ అనేది పోయి ఓన్లీ ఆయిల్ అనేది వచ్చిందనమాట. పిల్లలకి ఇష్టమైనట్టుగా కడాయి పన్నీర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టంగా పెద్దవాళ్ళు ఈజీగా చేసుకునే కడాయి పన్నీర్ అనమాట. మసాలాలు తక్కువతో. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, పొరలు కూడా వస్తాయి మీకు కూర. పన్నీరు విత్ చపాతీ అవుతుంది.